హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ముందుగా మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము మరి చక్కటి దేవుని వాక్యంతో మేము ముందుకు వచ్చాను. ఆ వాక్యం ఏంటంటే చిన్నపిల్లలకు భక్తి ఎలా నేర్పాలి అనే విషయం కోసం మనం మాట్లాడుకుంటే, స్నేహితులారా, ముందుగా మరి బైబిల్ తీసినట్లయితే మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము మరి 6వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. మరి స్నేహితులారా, ఇంకా కింద చదివితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మరి వీడియో లెంత్ అవుతుందని మరి నేను త్వరగా స్పీడ్గా చెప్తున్న స్నేహితులారా, మరి మనం చూసినట్లయితే పిల్లల భక్తులు ఎలా పెంచాలి అనే విషయం కోసం మాట్లాడుకుందాము స్నేహితులారా. మరి చిన్ననాటి నుంచి పిల్లల భక్తులు పెంచకపోతే వారు ఏ విధంగా పెరుగుతారో మనం చూస్తున్నాము సమాజంలోని. మరి స్నేహితులారా, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మరి పాటించాలి, నేర్పించాలి. అవేంటంటే ఫస్ట్ పెద్దలమైన మనము నేర్చుకోవాలి. మరి ఏంటి నేర్చుకోవాలంటే మరి దేవుడు కట్టడలను, దేవుడు మరి మరి విధులను, దేవుని ఆజ్ఞలను, మరి దేవుడు చెప్పిన మరి దేవుడు నేర్పిన భక్తిని మనము నేర్చుకోవాలండి. అవేంటంటే దేవుడు చెప్తున్నాడు, ఎడతెగక మరి ప్రార్థన చేయమన్నాడు, దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించమన్నాడు. అప్పుడు మీరు అలా పాటిస్తే మరి ధర్మశాస్త్రం నెరవేర్చిన వారే అవుతారని మరి దేవుడు చెప్పాడు. స్నేహితులారా, మనం దేవుని నియమాన్ని బట్టి నడిస్తేనే తప్ప మనం ఈ లోకంలో నుంచి మరి ఈ లోకంలో నడవలేమండి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తేనే తప్ప మరి ఈ లోకంలో మనము ఈ లోకాన్ని జయించలేము. ఎందుకంటే ఈ లోకము ఆకర్షణీయమైనది, చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. స్నేహితులారా, మనం ఈ లోకంలో మరి చూస్తాము, ఈ లోక స్నేహం అంటే మరి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు నాకు దూరం అయిపోతాడని దేవుడు చెప్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మరి దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారు, యాకోబు 4:4లో ఈ లోక స్నేహం దేవునికి వైరం అంట. దేవునికి దూరమయ్యే మరి స్నేహం మనం ఎందుకు చేయాలండి? దానివల్ల మనకి వచ్చేది ఏముంది? దేవునికి దూరం అవ్వడం వల్ల మరి మరి భక్తికి దూరం అయిపోతామండి. దేవునికి దూరం అయిపోవడం వల్ల మనకు అన్నిటికీ లాసే. మరి పరలోకానికి కూడా మనం వెళ్ళలేమండి. దేవుని ఆజ్ఞలు పాటించిన వారే పరలోక రాజ్యం వెళ్తారు. స్నేహితులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మరి పిల్లలకి ఎలా నేర్పాలంటే, నేను కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడు, నిలిచినప్పుడు మరి వాటిని గురించి చెప్పమాట. ఏటిని గురించి అంటే, మా దేవుడు ఇలాంటి వాడు, దేవుడు చాలా గొప్ప దేవుడు, దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో, మరి ఆయన మేలులు మనం వర్ణించలేము. ఆయన మరి ప్రతిరోజు మనం ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, దేవుని ఆజ్ఞలు ప్రతిదీ పాటించాలని మనలను దేవుడు పిల్లలకు బోధించమంటున్నాడండి. ప్రతిరోజు మరి ఆయన సన్నిధి గడపల యొద్ద కాచుకోమని సామెతల గ్రంథంలో ఉంటుంది. అప్పుడే పిల్లలు మరి లోకంలో తప్పిపోకుండా మరి భక్తులు ఎదుగుతారండి. మరి మనము బోధించకుండా మరి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానంటే దేవుని మందిరానికి వారు వెళ్ళరండి. లోకంలో సామెత చూస్తాము, పిల్ల గట్టు మీద మేయమంటే, పిల్ల శైలే మేయమంటే తల్లి గట్టు మీద మేస్తుందండి. తల్లిదండ్రి వారికి ఏమైతే చెప్తారో, ఏమి చెప్పరో వారు అదే పాటిస్తారు. స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకి చిన్ననాటి నుంచి ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచాలండి. అప్పుడే పిల్లలు మరి దేవుని నుంచి తొలగిపోకుండా, కుడికైనా ఎడమకైనాను మరి తప్పిపోకుండా మరి దేవునిలో స్థిరులుగా ఉంటారండి. మూల స్తంభాలుగా పిల్లలు మారుతారు. మరి స్నేహితులారా, మనము చెప్పాలి పిల్లలకి, అమ్మా మరి పిల్లల నోటంట చిన్న తప్పుడు మాట వచ్చినా, చిన్న తిట్టు వచ్చినా, మరి ఎటువంటి ద్వేషపూరితమైన మరి నోటి నుండి వచ్చిన వెంటనే గద్దించాలి. అది మీరు ఆడకూడదు, అవి మీ నోటంటే రాకూడదు. అవి మీ నోటంటే పరిశుద్ధమైన మాటలే రావాలి, పరిశుద్ధమైన తలంపులే రావాలని మనం ప్రతిదీ ఖండించాలి పిల్లల పట్ల. మరి సండే స్కూల్కి ఎడతెగక పంపించాలి. సండే స్కూల్లో మరి టీచర్ చెప్పిన మాట వినాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడవాలి. స్నేహితులారా, అప్పుడే పిల్లలు మరి దేవుని నుంచి తొలగిపోకుండా మరి కుడికైనా ఎడమకైనా తొలగిపోరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదాహరణకు మన బైబిల్లో చూసినట్లయితే మరి ఒకసారి 1 సమూయేలు గ్రంథము మరి
రెండో అధ్యాయము ఒకసారి చూడండి, తీయండి చూద్దాము. ఒకటో సమయాల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం సహోదరులారా. అందరూ తీసినట్లయితే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేరి. మరి స్నేహితులారా చూడండి ఇక్కడ, మరి ఏలి కుమారులకు, ఏలి ఎవరంటే యాజకుడు, ఇశ్రాయేలీలకు యాజకుడు, యాజక ధర్మం నడిపించిన వాడు. మరి అలాంటి వారి కుమారులు ఎంత భక్తులు ఎదగాలండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఎరగమన్నట్టే ఉన్నారంటండి. చూశారు కదండి, ఈనాటి క్రైస్తవులు కూడా దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్లు బ్రతుకుతున్నారు. దేవుడు నమ్ముకున్న కుటుంబంలో పుట్టినా సరే కానీ దేవుడు అంటే తెలియనట్లు, దేవుడు అంటే ఎరగలన్నట్లు. మరి అసలు వారు చిన్ననాటి నుంచి ప్రార్థన చేశారో లేదో తెలియదు, భక్తి చేస్తున్నారో లేదో తెలియదు, దేవునిలో మరి దేవుని సన్నిధికి వెళ్తున్నారో తెలియదు అని చాలా మరి విధిగా ఉంటున్నారండి ఈనాడు క్రైస్తవులు కూడా. స్నేహితులారా, అది దేవుని దృష్టిలో తప్పు, మన దృష్టిలో కూడా తప్పనండి. ఎందుకంటే మంచిగా నడిచిన వారినే సమాజం గుర్తిస్తుంది, కానీ దుర్మార్గ పనులు, మరి దురుద్దేశమైన ఆలోచనలు, మరి వ్యభిచారమైన తలంపులు, వ్యభిచారమైన పనులతో ఉంటే ఈ లోకం స్నేహించదు, దేవుడు కూడా పట్టించుకోడు. స్నేహితులారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏలి కుమారులు, మరి ఏలి చనిపోయిన తర్వాత ఏలి కుమారులే కాదండి యాజకత్వం చేయాలి. కానీ ఇక్కడ మరి ఏలి కుమారులు దేవుడు ఎవరో తెలియలేనట్లు ఉన్నారని మరి వాక్యం చెప్తుంది. అలా ఉండకూడదండి. మరి ఇక్కడ ఏలి కుమారులు ఇలాగ ఉండడం వల్ల వారికి ఏమి పరిమాణం జరిగిందో మనం చూసినట్లయితే, మరి ఏలి కుమారులు దేవుడు ఎప్పుడైతే ఎరగమన్నట్టు ఉన్నారో మరి యాజకత్వం అది అటో ఇటో జరిగిస్తూ మరి మందిరానికి వచ్చిన స్త్రీలతో అసభ్యంగా ఉంటూ వ్యభిచార తలంపులతో వ్యభిచారం చేస్తూ మరి అనేక ఇశ్రాయేలీయుల దృష్టిలో ఎంతో చెడ్డవారిగా మిగిలిపోయారు. స్నేహితులారా, దేవుని కూడా వారు దూరం అయిపోయారండి. మరి అటువంటి మనసు మనకు వద్దు స్నేహితులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, మరి ఏలి తన కుమారులకు దేవుణ్ణి మరి బోధించుకో చెప్పుకో మరి ఇక్కడ రాయబడలేదు, కానీ మరి ఒకే దినాన్ని వీరికి జరిగిన సంఘటన ఏంటంటే, మరి ఏలి కుమారులు మరి ఏలి కోడలు ఒకే రోజు చనిపోతారండి, నలుగురును. మరి ఎందుకు వల్ల అంటే వారు సర్వశక్తి గల దేవుని యాజకులై ఉండి ఆ యాజకత్వం సరిగ్గా జరపక మరి దుర్మార్గ పనులు చేయడం వల్ల స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎవరు మరి దేవునికి నచ్చని ఏ పని చేసినా మరి ఏ విధంగా వారికి ఎటువంటి మరి పరిమాణము, ఎటువంటి మరి చెడులు జరుగుతాయి మనం చూస్తున్నాం బైబిల్లో. స్నేహితులారా, మరి ఒకే రోజు చనిపోతారు. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు స్నేహితులారా, ఏలి కూడా మరి ఆ వార్త విని మరి ఏలికి కళ్ళు కనపడేప్పటికీ సన్నిధిలోనే వెనక్కపడి మెడ ఇరిగి చనిపోతాడండి. అలాగే తన కోడలు కూడా డెలివరీ అయ్యే సమయంలోనే ఒక కుమారుని కానీ ఆవిడ చనిపోతారు. ఎందువల్లంటే దేవునికి నచ్చలేని పని చేయడం వల్ల. స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి మనం సమయాలు కూడా తన పిల్లల్ని అలాగే పెంచుతారండి. ఇశ్రాయేలీయులు అంటారు, మరి నీ కుమారులు నీ వంటి ప్రవర్తన వారికి లేదు, వారు మాకు మరి యాజకత్వం వద్దని ఇశ్రాయేలీయులు అంటారు. స్నేహితులారా, మనకు కావలసింది దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాలి ప్రతి ఒక్కరూ. తల్లిదండ్రులైన మనం అందరము పిల్లలకి నేర్పాలి చిన్ననాటి నుంచి, ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, మరి అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, అది తినకూడదు అని ప్రతిదీ మరి దేవుడు మనకు ప్రతి ధర్మశాస్త్రం రాసి పెట్టాడు. మరి అదేవిధంగా పిల్లలు పెంచాలండి. చిన్ననాటి నుంచి ప్రభు యొక్క భక్తిలో పెంచాలి, ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. మరి స్నేహితులారా, అప్పుడే పిల్లలు మరి ఎటు తొలగిపోకుండా మరి దృఢమైన స్తంభములుగా ఉంటారు, భక్తులు ఎదుగుతారు. స్నేహితులారా, మరి సామెతలు అంటాడు, నీ కుమారుని మరి నువ్వు కొట్టిన ఎడల వాని ఆత్మను నరకానికి పాతాళానికి పోకుండా కాపాడేది అని ఒక దగ్గర ఉంటుందండి. మరొక దగ్గర చూసుకున్నట్లయితే మరి చాలా మంది బెత్తం వాడని కుమార్తె కానీ తండ్రికి విరోధని రాసిపెట్టి ఉంటుందండి సామెతలని. మరి స్నేహితులారా, ఇటువంటి మరి మనం ఎందుకు తెచ్చుకోవాలండి ఇటువంటి దుర్దేశానికి? స్నేహితులారా, మరి ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని చదవండి, వినండి. మరి తెలియకపోతే దేవుడిని అడగండి, ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఇస్తే మనం అడగాలి, ప్రభువా నా పిల్లలని సన్నిధులు ఎలా పెంచాలి, వారి కొరకు నేను ఎలా కేర్ తీసుకోవాలి అనేది దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు.
ప్రతి ఒక్కరికి మరి దేవుడు మేలుకరంగానే ఇస్తాడండి. మరి స్నేహితులారా, మన పిల్లలు ఎలా పెంచుతున్నాం? ఈనాటి పిల్లలు చూసుకున్నట్లయితే మరి చాలా మరి దుర్మార్గులుగా పెరుగుతున్నారండి. మరి దు చాలా చెడ్డ వ్యక్తులుగా పెరుగుతున్నారు స్నేహితులారా. కొన్ని లోకస్తులు ఏదో అలా ఉన్నారంటే మరి వాళ్ళకి సహజం. కానీ దేవుడిని నమ్ముకున్న పిల్లలు కూడా మరి మరి సెల్ ఫోన్లు అలవాటైపోతున్నాయి. మరి ఈ లోక సంబంధమైన సాంగ్స్ కానీ, లోక సంబంధమైన మూవీస్ కానీ, ఈ లోక సంబంధమైన గేమ్స్ కానీ, మరి అన్నీ ఒక దేవుని తప్ప ప్రతీదీ చేస్తున్నారండి. మరి స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మన పిల్లల్ని భక్తులు ఎలా పెంచాలని మీకు తెలియకపోతే దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా నేర్పిస్తాడు. ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధికి దగ్గరగా ఉండాలి. పిల్లలకు ప్రార్థన నేర్పాలి, భక్తిని నేర్పాలండి, బైబిల్ చదవడం నేర్పాలి చిన్ననాటి నుంచి. అప్పుడే వారికి మనం ఎంతో మేలు చేసిన వారు అవుతామండి. మనం ఏమి మన పిల్లలకి ఇవ్వలేమండి, ఒక దేవుణ్ణి తప్ప. దేవుణ్ణే మనం ఇవ్వగలం. మరి ప్రతిరోజు క్రమం తప్పకుండా పిల్లల చేత ప్రార్థన చేయించాలి, బైబిల్ చదివించాలి. మరి వారికి చదవడం రాకపోతే మనం చదివి వినిపించి రోజుకు ఒక కంఠత వాక్యమైన పిల్లలకి మరి నేర్పించాలి స్నేహితులారా. ఆ రోజంతా మరి ఆ బిడ్డలు ఆ కంఠత వాక్యంలో మరి గుర్తు చేసుకుంటూ దేవుని తలంపులతోనూ ఉంటే మరి లోక సంబంధం ఏమి మైండ్లోకి రావండి. స్నేహితులారా, మరి మీరు ఎలా ఉన్నారా లేదా? మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? మరి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని మరి ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచుతున్నారా లేదా అనేది జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు పిల్లలు మనకు అప్పగించాడు కాబట్టి మనం ఎలా పెంచుతున్నామో దేవుడు లెక్క అడుగుతాడండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ పిల్లలకు మీకు అప్పగించాను కదా, మీరు ఎలా పెంచారు? వాళ్ళు మంచివాళ్ళుగా పెంచారా, చెడ్డవారిగా పెంచారా అని దేవుడు అడుగుతాడండి. అడిగినప్పుడు మనమే కదా లెక్క అప్పగించాలి దేవుడికి. మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని దేవుని పిల్లలారా, మరి దేవుని దయలో పిల్లలు వాళ్ళ మట్టుకాలు ఎదగరండి. మనం దేవుని సన్నిధికి వెళ్తేనే వాళ్ళు మనతో పాటు వస్తారు అని ఒకళ్ళు రాకపోయినా బలవంతంగానే తీసుకెళ్ళాలి. మరి అప్పుడే మరి పిల్లలు ఎటు తప్పిపోకుండా సరిగ్గా మరి ఉంటారండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మరి ఈ వాక్యం మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. మరి మనం ముగించుకుందాము. మరి స్నేహితులారు, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఉండాలండి. ఉండకపోతే మనం ఈ లోకాన్ని జయించలేము. ఈ లోకం అయస్కాంతం కంటే ఆకర్షణీయమైన లోకం అండి. కాబట్టి ఈ లోకాన్ని జయించాలన్నా, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలన్నా మరి దేవునిని మనం హృదయంలో ఉంచుకోవాలండి. హృదయంలో ఉంచుకోవాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం వినాలి, నేర్చుకోవాలి. మన వినికిడులు నెరవేరాలవి. మనం నేర్చుకునేవేమో పిల్లలకు నేర్పాలండి. చెడు కాదండి, మంచి నేర్పాలి. అప్పుడే పిల్లలు మరి కుడికైనా ఎడమకైనా తప్పిపోకుండా సరిగ్గా మరి మంచి మార్గంలో నడుస్తారు. మరి వారు ఇంకొకరికి బోధిస్తారండి. ఫస్ట్ మనం మరి వారికి చెప్తే, స్నేహితులారు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతవరకు ఈ వాక్యం మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. మరి అర్థమవకపోతే దయచేసి కామెంట్ చేయండి, మీకు ఏది అర్థమవలేదో. మరి ఏది మీకు మరి తప్పుగా ఉంటే మరి నాకు కామెంట్ చేస్తే నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో మరి వెళ్ళాలని నమ్ముచున్నాను. మీరు ఈ వాక్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి వాక్యం వెళ్ళాలి. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఇలాంటి వీడియోలు, ఇలాంటి వాక్యాలు ఎన్నో మీ ముందుకు నేను తేవాలని నా కొరకు ప్రార్థన చేయండి. మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యము మరి మీ అందరి హృదయాల్లో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.